నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. జల్దవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఏపీ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోం మినిస్టర్ వంగలపూడి అనిత భేటీ. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడి. మహిళా రక్షణ, గంజాయి విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని స్పష్టీకరణ. గాంధీజీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని వ్యాఖ్య. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా ప్రారంభమైంది. ఇటీవల రామోజీరావు అస్తమయం కావడంతో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల కన్నుమూసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్ లో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం రామోజీ సంస్మరణ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభకు రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల వారు విచ్చేశారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సినీ నిర్మాతలు అశ్విని దత్, ఆదిశేషగిరిరావు, దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జల్దివన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధుల్ని వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీరు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. త్రాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జలేవన్ మిషన్ పథకం నిధుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళా రక్షణ, గాంజా విషయంలో ఒక
టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని అన్నారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని తేల్చి చెప్పారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ డ్యూటీ చేయాలంటూ హితబోధ చేశారు. ఏపీ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో ఆమె పేషీలో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందులో గత 5 ఏళ్లు పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం చేయబడిందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏం కావాలని అనే అంశం పట్టించుకోలేదని, పోలీసు అకాడమీ గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ గుర్తు చేశారు. ఇక ఇప్పటికీ విశాఖలో 6వ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులో చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ చాలా అవసరంగా ఉందని అంటూ వ్రాత పరీక్షలతో మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ పోలీసుల్ని చేసేవారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉందని అనిత చెప్పారు. సిఐడి నిన్నటి వరకు ఎలా పనిచేసిందో అందరికీ తెలుసునని, పీపుల్ పార్ట్నర్షిప్తో పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పులు తెచ్చే దిశగా చర్చించారని తెలియజేశారు. 16 నుండి 21 సంవత్సరాల వయసు మధ్య మహిళలు మిస్సింగ్లో అవుతున్నారని, దీనిపై దృష్టి పెట్టాల్సి ఉందని హోంమంత్రి పోలీస్ అధికారులకి సూచించారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రితో కూడా చర్చిస్తానని ఆవిడ పేర్కొన్నారు. అక్రమ కేసుల విషయంలో కూడా కమిటీ వేసి పూర్తి విచారణ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో ప్రక్షాళన మొదలైందని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లు కూడా పేరు మార్చి ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నామని అన్నారు. మహిళా రక్షణ గాంజా విషయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని తెలిపారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని తేల్చి చెప్పారు. పోలీసులకు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ డ్యూటీ చేయాలంటూ హితబోధ చేశారు. అందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి 8,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు లాస్ట్ 5 years లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి. ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలుసా, పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, వాళ్ళ సెపరేట్ గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని బీజేపీ శాసనసభ్యులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. 21 నెలలు కొనసాగిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా అహంకారపూరిత నేతల విధానాలకు నిలువుటద్దం పట్టిందని తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 5 దశాబ్దాలు గడిచిన క్రమంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టారు. 25 జూన్ 1975న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ అహంకారపూరితంగా అమలు చేసిన చీకటి చట్టాలలో ముఖ్యమైనది ఎమర్జెన్సీ ఒకటి. ఆనాటి చేదు అనుభవాలను నేటి తరానికి తెలియజేస్తున్నారు బీజేపీ పాలకులు. ఈ క్రమంలో గాంధీజీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు వై సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్తో సహా ఆ పార్టీ నేతలు అడ్డూరి శ్రీరామ్, కొత్తమాసు, పిచ్చేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25వ తేదీన దేశంలో విధించిన ఎమర్జెన్సీని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థపై మాయని మచ్చగా మిగిలాయని తెలిపారు. ఆనాటి పాలకులు అహంకారపూరిత ధోరణితో అవలంబించిన విధానాలని నేటి తరానికి తెలియచేయవలసిన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు రూపాల్లో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రతినిధులు ప్రజలు సంరక్షకులుగా మెలగాలే కానీ నిరంకుశ ధోరణితో నియంతల వ్యవహరిస్తే ఆనాడు ఇందిరాగాంధీకి నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని గుర్తు చేశారు. ఇంకోటి కంకరెంట్ సబ్జెక్టులు అంటే ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పోర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ.
వీటిలో ఏదో లేని సబ్జెక్టులు ఏమి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం కల్పించారు. ఆ అధికారాలన్నీ కూడా తీసేయడానికి అప్పటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 21 నెలలు సుమారుగా చేశారు. ప్రతి ఒక్కళ్ళ మీద ప్రాథమిక హక్కుల మీద దాడి చేశారు. ఆ దాడిని అన్నింటినీ కూడా అరికట్టి మన దగ్గర ఉన్న ఎంతోమంది, ఇందాక కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఎంతోమంది కష్ట ఫలితమే మనం ఈ రోజున స్వాతంత్ర భారతదేశం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బ్లాక్ డే అంటే ఎమర్జెన్సీ జరిగింది. మన భారత రాజ్యాంగం ప్రకారం అంత దుర్దినం ఇంకోటి లేదు. అనేక సందర్భాల్లో మెజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది. అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని న్యాయ వ్యవస్థలు కొన్ని జడ్జిలను కూడా ఆవిడ ఇంటికి పంపించడం జరిగింది. క్లియర్ కట్గా ఏ ఒక్క పౌరుడికి కూడా హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు అనే విషయం కూడా చెప్పి 21 నెలలు భయాందోళన తయారు చేశారు. కానీ దాంతో ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో తయారైన నాయకులే వాజ్పేయి గారు కానీ, మన మోడీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారానే వచ్చారు. ఆ తర్వాత సంఘం ఇట్లాంటి చాలా వాటిని చేసి ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్షిప్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అందులో చేసే కార్యక్రమాలు కూడా బలవంతంగా చిన్న పిల్లలకి తీసుకెళ్లి చూపెక్టివై వేసేది, అంటే పిల్లలు కొట్టుకోకుండా ఉండే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయటం, చాలా ఎక్సెస్ జరిగిపోయాయి. ఆ జరిగినప్పుడు అదొక చీకటి, ఇది మనం బాగా చేస్తామని అనుకున్నారు ప్రజలందరూ, మనం చెప్పినట్టు వింటున్నాం అనుకున్నారు. కానీ ఒక మహానాయకుడు, రాజకీయాల్లో పెద్ద తరహాగా ఉండే జయప్రకాష్ నారాయణ గారు వచ్చి, అప్పుడు రకరకాల పార్టీలు ఉండేవి, స్వతంత్ర పార్టీ, లోక్ దళ్, జనతా పార్టీ, ఇట్లా జనతా పార్టీ అప్పుడు అన్ని ఉంటే, వీళ్ళందరినీ నాకు పదవద్దు, మీరందరూ కలిసి దుర్మార్గ ప్రభుత్వాన్ని పోగొట్టాలి అని చెప్పి ఆయన జనతా పార్టీని స్థాపించి 2 ఏళ్లలో 1977లో ఇందిరాగాంధీ గారితో సహా అందరూ ఓడిపోయారు. అంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారనుకుంటే అది పాలకుల యొక్క అనుభవ రాహిత్యం. అలాగే మేము బాగా చేస్తున్నాం మనం అనుకోవటం కాదు, మనం ఏం చేస్తున్నాం బాగా చేస్తున్నాం లేదా అనేది డిసైడ్ చేయవలసిన ప్రజలు చూసేవాడు. నేను బాగా చేస్తున్నాను నేను అనుకుంటాను, నా వెనకాల వాళ్ళు కూడా బాగా చేస్తాను, అది నిజం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఉంది. ఇవాళ 49వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 50 సంవత్సరంలో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అలాంటి దుష్ట రకమైన యాక్ట్స్ అవి రాకూడదని ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలోని యువత దేశ విదేశాలకు ఉద్యోగాలకే వెళ్లాలన్న ఆలోచన మార్చుకొని ఇక్కడి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకొని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ యువతను కోరడం జరిగింది. అలాగే ప్రతి నెల జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 నెలలకు ఒకసారి మంత్రి స్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు రివ్యూ చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఏపీఎం ఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రివర్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, వి రామ్నాథ్, రేరా చైర్మన్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంఎస్ఎంఈ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ దేశాలలో అక్కడి ప్రభుత్వాలు కూడా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారని చెప్పారు. ఏపీ ఐఐసి ద్వారా స్థానిక వనరులు పట్టి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని
యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచానికి ఏం అవసరమో అధ్యయనం చేసి అటువంటి ఉత్పత్తుల్ని తయారు చేసి యూనిట్లను నెలకొల్పాలని తెలియజేశారు. మన రాష్ట్రంలో 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని, ఎంఎస్ఎంఈలు డ్వాక్రా మహిళల సేవలు ఉపయోగించుకొని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రతి నెల జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల సమస్యల్ని పరిష్కారానికి గ్రీవియన్స్ డేను నిర్వహిస్తున్నామని, 3 నెలలకు ఒకసారి మంత్రి స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యల్ని రివ్యూ చేస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐలందరూ వారి స్వస్థలాలకు తిరిగి వచ్చి వారి వారి ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు స్థాపించడం లేదా అటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అదేనండి, ఇండస్ట్రీస్ కూడా నేను ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం. షూర్. ఎస్, ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్, దట్స్ వి రిక్వెస్టెడ్ యూ టు డూ దట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్కసారి ఫ్యాప్సియా ఎగ్జిక్యూటివ్. ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో ఫ్యాప్స్కో అనే ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి దిశగా ఈరోజు కొన్ని ఎంఓఈస్ చేయడం జరిగింది, ముఖ్యంగా ట్రెక్స్ కాన్సెప్ట్ మీద. అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా, ప్రింటింగ్ సెంటర్, అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని, ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే ఎంఎస్ఎంఈ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది. రేపు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది భవిష్యత్ కాలంలో అనేది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, అందరూ కష్టపడి పనిచేయాలని, యంగ్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవాలని. గత 20 సంవత్సరాలుగా మనం దేశ విదేశాల్లో ఎలాగైతే సర్వీస్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ సివిల్ గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ దేశాల్లో మన యంగ్ ఫోర్స్ ఎలాగైతే పనిచేస్తున్నారో అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఆంధ్ర నుంచి మంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ DOPT ఉత్తర్వుల్ని జారీ చేసింది. కాగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో APCS గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఆయన పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అలాగే ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు అభిప్రాయం మేరకు తాజాగా CS పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. Smack
चंद्रां प्रस्तावधारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सितां तां वरुणे आद्यवर्णेन वदोति जातो वनस्पतिषु वृक्षोधः तस्य फलानि तपसानि दन्तभाजान्तरायाश्च बाह्या लक्ष्मीः वैदुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्ष्यं केति वृद्धिं ददातु मे लक्ष्मीर्नाशयाम्यहम् भूतिमसमृद्धिं च सर्वान्यर्नुत मे गृहादानान्दामिह बह्वये श्रियम् लक्ष्मीर्विश्वाजः सत्यमधीमहि पशूनां रोगमन्नस्य मजिवः आर्द्रां यत्करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं यस्यां हिरण्यं प्रभूतं यान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय विचक्रमे पृथिवी मेष एतां क्षेत्राय विष्णुर्मणिषेदशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः वरक्षेयो सजनिमाचकार तिष्ठिरेव पृथिवी मेष एतां sit down. జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే నీటి సంక్షేమానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కన్జర్వెన్స్ మోడ్ లో భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గురువారం అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జల్ శక్తి అభియాన్ పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జల్ శక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి సే జల్ శక్తి థీమ్తో అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్వయం సహాయక బృందాల మహిళలకు నీటి వనరుల సంరక్షణ, నిల్వ మరియు వాటి వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షపు నీటి నిల్వల్ని పెంపొందించుకోవటం మరియు అందుబాటులో ఉన్న వనరుల్ని సమర్థవంతంగా పరిరక్షించడం ద్వారా జల వనరుల్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అందుకు అవసరమైన జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి వనరుల్ని అన్నిటిని గుర్తించి జియో ట్యాగింగ్ చేసుకొని పరిరక్షించాలని, అటవీ ప్రాంతాలను నిర్మూలించే విధానాలను అరికట్టాలని తెలిపారు. నిర్ణీత లక్ష్యం మేరకు అమృత్ సరోవర్స్ పనుల్ని కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని తెలిపారు. ఇందుకే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఎంజీఎన్ ఆర్జీఎస్, ఎంఎస్కే ఎస్వై వాటర్ షెడ్స్, అటవీ ఐసీడీఎస్ 15వ ఆర్థిక సంఘం నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు.
దేశంలో విద్యా ప్రమాణాలు పెంచాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు వారికి అందజేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకి సూచించారు. గురువారం గాంధీజీ మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మంచి విధానాలతో అక్షరాస్యత శాతం పెరిగిందని, తద్వారా పేదరికం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కేంద్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధి పెంపొందించేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని చదువులో బాగా రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హై స్కూల్లో సర్వశిక్షాభియాన్ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీటిని అందజేసి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ స్కీమును తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విద్యాధిక్యం చాలా ఎక్కువైపోయింది. దాంతోనే పేదరికం కూడా తగ్గింది. 35 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి రెండింటిని అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పుస్తకాలు, బ్యాగు, డ్రెస్సు, ఈ 3 షూస్ కూడా ఇచ్చాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈరోజు. స్టూడెంట్ కిట్స్, దాని పేరు ఓవరాల్గా స్టూడెంట్ కిట్స్. స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పాను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా చూడవలసిన అవసరం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధ్యాపకులకు చెప్పండి, మేము ఎప్పటికప్పుడు వచ్చి కనుక్కొని అన్ని కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పాను. ఓకే, రైట్. వైద్యం అందించాలని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి వైద్య అధికారులకి ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరికలు జారీ చేశారు. ఆసుపత్రికి విచ్చేసిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మంచి మందులు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలియజేశారు. గురువారం కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో వైద్యం ఏ విధంగా అందుతోందని, వైద్య సిబ్బంది సహకరిస్తున్నారా లేదా, వైద్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, ఏ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి విచ్చేశారు, మందులన్నీ ఇస్తున్నారా, రక్త పరీక్షలు ఏ విధంగా సేకరిస్తున్నారు అనే విషయాలపై నేరుగా పేషెంట్లతో మాట్లాడారు. ఇదే సందర్భంలో వైద్యాధికారులతో సుజనా చౌదరి తగు సూచనలు చేశారు. ఆసుపత్రికి విచ్చేసిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని, మంచి మందులు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతికుమార్ తెలియజేశారు. ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్ చిన్నకోటి నాయక్తో చర్చించారు. ఈ తనిఖీల కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెడ్ నర్సు వెంకటేశ్వరమ్మ, నాగరాజు, లలిత తదితర సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో, కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ సౌజన్య, డాక్టర్ శాంతికిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట, అవన్నీ కూడా తీసుకొని కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి, కన్సాలిడేట్గా స్టడీ చేసి, ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి
ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను. అది చేసి షేక్ రాజా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేసి 24 గంటల ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో అవసరానికి తగినంత సిబ్బందిని, అన్ని రకాల వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని వినతి పత్రం సమర్పించారు. గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరి షేక్ రాజా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని, ఆసుపత్రిని G+4 భవనంగా మార్చి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రస్తుతం 25 పడకలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రజలకు పూర్తిగా వైద్య సేవలు అందుబాటులో లేవని, ఒక బెడ్ మీద 2-3 పేషెంట్స్ ని ఉంచి చికిత్స చేస్తున్నారని తెలిపారు. వినతి పత్రంలో తెలియజేశారు. ఈ విషయంపై బోయ సత్యబాబు మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలన్న డిమాండ్ ఉందని, ఆసుపత్రి వద్ద అంబులెన్స్ ని అందుబాటులో ఉంచాలని ఆయన వినతి పత్రంలో కోరినట్లు తెలుస్తోంది. నా పేరు బోయి సత్యబాబు, 50వ డివిజన్ కార్పొరేటర్ని. మన విజయవాడ 50వ డివిజన్లో షేక్ రాజా పశుత్ర వైద్యశాల గత 50 ఏళ్లుగా నిర్వహణ జరుగుతుంది. నేను 2005 సంవత్సరంలో కార్పొరేటర్గా మొదటిసారి అయిన క్రమంలో ఈ హాస్పిటల్ని మినీ జనరల్ హాస్పిటల్గా 24 వైద్య సేవలు ఉండే విధంగా 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని నాటి నుంచి, అంటే 2005 నుంచి ఈరోజు 2025, అంటే 20 సంవత్సరాలు దరిదాపుగా అనేక ప్రభుత్వాలకి ఈ విషయం మీద అటు ముఖ్యమంత్రి స్థాయి నుంచి నగరపాలక సంస్థ కౌన్సిల్ స్థాయి వరకు వినతి పత్రాలతో పాటు ప్రతిపాదనలు, ఆమోదాలు, పోరాటాలు ఇవన్నీ జరిగాయి. అయితే ఏపీ వైద్య విధాన పరిషత్తు గత 2 ఏళ్ల క్రితం దీన్ని విలీనం చేసుకుంది కార్పొరేషన్ నుండి. ఇప్పుడు ఇక్కడ వైద్య సేవలు, ప్రజలకు అనుగుణంగా వైద్య సేవలు ఇంకా అందడం లేదు. దీనికి కారణం ఇక్కడ కేవలం 25 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెడ్ మీద 2-3 పేషెంట్లని ఉంచి వైద్యం చేయాల్సిన పరిస్థితి. ఈ విషయం మీద ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి మరి ప్రజానీకం తరపున వినతి పత్రం కూడా ఇచ్చాం. 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలి, 24 గంటలు వైద్య సేవలు ఉండాలి. అలాగే ఇక్కడ ఈ వైద్య సేవలకి మరి ఇక్కడ ఉన్నటువంటి భవనం ఏమాత్రం సరిపోదు. కాబట్టి దీన్ని G+4గా డెవలప్ చేస్తేనే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే తగినంత మంది వైద్య సిబ్బందిని కూడా పెంచాలి. ఎందుకంటే నైట్ టైం ఒక డాక్టర్ మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి అంబులెన్స్ ఇక్కడ అందుబాటులో లేదు. అలాగే ఇక్కడ మరి స్టాఫ్ కూడా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ విజయవాడ పశ్చిమ నగర ప్రజలందరికీ ఏరియా హాస్పిటల్గా ఇది డెవలప్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలకి ఈ షేక్ రాజా హాస్పిటల్ని ఒక భరోసాగా నిలపాలని సిపిఎం పక్షంగా. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. గంజాయి, డ్రగ్స్, బెట్టింగులకి తోడు స్పా, ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసిన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్లకు తోడు స్పా, ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కమిషన్లలోనే సాగిందని తెలిపారు. వీటన్నిటి మూలాలు విజయవాడలోనే ఉన్నాయని తెలిపారు. విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకుని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుందని తెలిపారు. వీటి వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడిందని, దీనిపైన మీరు దృష్టి పెట్టి డ్రగ్స్, బెట్టింగ్ మాఫియా, మద్యం మాఫియా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. అలాగే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావుకు శాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గంజి పవన్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నల్లోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సఫర్ అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ,
అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ ఈ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు. అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటారే తప్పితే ఈ గంజాయి ముఠాన్ని ఎవరిని కూడా ఈ రాష్ట్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం. సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. జల్దవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఏపీ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోం మినిస్టర్ వంగలపూడి అనిత భేటీ. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడి. మహిళా రక్షణ, గంజాయి విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని స్పష్టీకరణ. గాంధీజీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం ఈ దేశ ప్రజలకు పీడకల లాంటిదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.